వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోని యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియోలో మనము ఈఓ గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా భాగవతానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మనం చర్చిద్దాం. అందులో భాగంగా గమనించినట్లయితే పరాశర మహర్షి తల్లి పేరు ఏమిటి అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకు పరాశర మహర్షి యొక్క తల్లి పేరు ఏమిటంటే మనకు అదృశ్యంతిగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదృశ్యంతి వచ్చేసరికి పరాశర మహర్షి యొక్క తల్లిగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే వేణుని తండ్రి పేరు ఏమిటి అంటే మనకు వేణుని ఎవరి యొక్క కుమారుడు అంటే మనకు అంగడుగు కుమారుడుగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే అనసూయ అదేవిధంగా అత్రిలకు శిశువు అంశతో జన్మించింది ఎవరు మనకు అత్రి మహర్షికి అదేవిధంగా ఇక్కడ మనకు అనసూయకు పుట్టినటువంటి సంతానం అంటే ఎవరి అంశతో శివుని యొక్క అంశతో జన్మించింది ఎవరంటే మనకు దుర్వాసనుడు అని గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇక్కడ దుర్వాసుడు ఎవరికి పుట్టాడంటే మనకు అత్రి మహర్షి అదేవిధంగా అనసూయకు పుట్టినట్లు గుర్తుపెట్టుకోవాలి. ఎవరి అంశతో ఈ దుర్వాసుడు జన్మించాడంట శివుని అంశతో అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సుఖ మహర్షి తల్లి పేరేమిటి ఇక్కడ మనకు సుఖ మహర్షి అనగానే మనకు గుర్తురావాల్సిన విషయం ఏంటంటే ఈ సుఖ మహర్షి ఎవరి యొక్క శిష్యుడు మనకు ఇక్కడ మనకు వేదవ్యాసుడి యొక్క శిష్యుడే మనకు సుఖ మహర్షిని గుర్తుపెట్టుకోవాలి. ఈ సుఖ మహర్షికే మొట్టమొదటిసారిగా వేదవ్యాసుడు మనకు భాగవతం గురించి చెప్పినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ సుఖ మహర్షి యొక్క తల్లి పేరంటే మనకు తృచాచి అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు ఎవరంటే మనకు కృతాచి. ఈ కృతాచి ఎవరంటే మనకు సుఖ మహర్షి యొక్క తల్లిగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే అనసూయ అదేవిధంగా అత్రి మహర్షులకు బ్రహ్మ అంశతో జన్మించింది ఎవరంటే మనకు చంద్రుడు అండి. మనకి ఇక్కడ మనము శివుని అంశతో జన్మించిన వ్యక్తి మనకు దుర్వాసుని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా బ్రహ్మ అంశతో అత్రికి అదేవిధంగా అనసూయకు పుట్టినటువంటి సంతానం ఎవరంటే మనకు చంద్రుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే ఏ ఆయుధం సహాయంతో బలరాముడు హస్తినాపురాన్ని పెకిలించి గంగలోకి తోయడానికి ప్రయత్నించడానికి మనకు నాగలి. ఇక్కడ మనకు బలరాముడు అనగానే మనకు గుర్తురావాల్సినటువంటి ఏ ఆయుధం అంటే మనకు ఏంటిది మనకి ఇక్కడ బలరాముడు అంటే నాగలని గుర్తు రావాలి. అదేవిధంగా పరశురాముడు అనగానే మనకు గుర్తు రావాల్సిన ఆయుధం ఏంటిది మనకు కండ్రగొడ్డలి వచ్చేసరికి పరశురాముని యొక్క ఆయుధంగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకి ఇక్కడ బలరాముడి యొక్క ఆయుధం ఏంటంటే మనకు నాగలే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏ ఆయుధ సహాయంతో బలరాముడు హస్తినాపురాన్ని పెకిలించి గంగలోకి తోయడానికి ప్రయత్నించాడంటే నాగలి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే దక్షుడు ప్రసూతులకు ఎంతమంది కుమార్తెలు అంటున్నాడు. ఎవరు మనకి ఇక్కడ 16 మంది కుమార్తెలను గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు దక్షుడికి అదేవిధంగా ప్రసూతికి ఎంతమంది కుమార్తెలు అంటే మనకు 16 అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే శివుని యొక్క జటాజుటం నుంచి ఉద్భవించింది ఎవరంటే మనకు వీరభద్రుడు అని గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇక్కడ వీరభద్రుడు ఎక్కడి నుంచి జన్మించాడంటే ఇక్కడ శివుని యొక్క జటాజుటం నుంచి ఉద్భవించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే ధ్రువుడు ఎంతకాలం రాజ్యాన్ని పరిపాలించాడు. ఇక్కడ మనకు ధ్రువుడు వచ్చేసరికి ఎంతకాలం రాజ్యాన్ని పరిపాలించడం మనకు 26,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు ఎవరంటే ధ్రువుడు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే అనసూయ అత్రిలకు విష్ణువు అంశతో జన్మించిన వారు ఎవరంటే మనకు ఇక్కడ దత్తాత్రేయుడు అని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఇక్కడ దత్తాత్రేయుడు సరికి అత్రికి అదేవిధంగా అనసూయకి పుట్టినటువంటి విష్ణువు అంశగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ ఎవరు మనకు ఇక్కడ మనకు అనసూయకు అదేవిధంగా అత్రిలకు శివుని అంశతో పుట్టిన వ్యక్తి ఎవరంటే ఇక్కడ శివుని అంశతో పుట్టిన వ్యక్తి ఎవరు మనకి ఇక్కడ ఎవరికి అత్రికి అదేవిధంగా అత్రికి అదేవిధంగా అనసూయకి శివుని అంశతో పుట్టింది మనకు దుర్వాసునిగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అత్రికి అదేవిధంగా అనసూయకు మనకు బ్రహ్మ అంశతో పుట్టిన వాడు వచ్చేసరికి మనకు చంద్రుడు అని గుర్తుపెట్టాలి. చంద్రుడు అదేవిధంగా మనకు దత్తాత్రేయుడు అదేవిధంగా మనకు ధ్రువాసుడు ఎవరి యొక్క సంతానం అంటే మనకు అత్రి అదేవిధంగా మనకు అనసూయకు పుట్టినటువంటి సంతానంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే ధ్రువుని యొక్క తల్లి పేరేమిటి. ధ్రువుని యొక్క తల్లి పేరేంటి మనకు సునీతిగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సునీతి వచ్చేసరికి ఎవరి యొక్క తల్లి అంటే మనకు ధ్రువుని యొక్క తల్లిగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే ఇక్కడ స్వయంభువ మనువు భార్య పేరు ఏమిటి అని అడుగుతున్నాడు. ఇక్కడ స్వయంభువ మనువు భార్య పేరు ఏమిటంటే మనకు
శతరూప అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు శతరూప ఎవరి యొక్క భార్య అండి? స్వయంభువ మనువు భార్య వచ్చేసరికి మనకు ఎవరంటే మనకు శతరూప అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే ఇక్కడ మనకు దేవాహుతినికి దేవాహుతికి తత్వబోధ ఎవరు చేశారంటే మనకు కపిలుడు అని గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇక్కడ కపిలుడు వచ్చేసరికి దేవాహుతికి తత్వబోధ చేసినట్లుగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే బ్రహ్మ కనుబొమ్మల నడుమ నుండి పుట్టింది ఎవరంటే మనకు నీలాలోహితుడు అండి. ఇక్కడ నీలాలోహితుడు వచ్చేసరికి బ్రహ్మ యొక్క కనుబొమ్మల నడుమ నుండి పుట్టిన వ్యక్తిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే ప్రద్యుమ్నుని రుక్మిణీదేవి పురిటి మంచం నుండి అపహరించి సముద్రంలో పారేసిన వ్యక్తి ఎవరు? చాలా ఇంపార్టెంట్. మన ఇక్కడ ప్రద్యుమ్నుని రుక్మిణీదేవి పురిటి మంచం నుంచి అపహరించి సముద్రంలో పారేసిన వ్యక్తి ఎవరంటే మనకు శంబారసుడు అని గుర్తుపెట్టుకోవాలి. శంబారాసుడు. ఇక్కడ శంబారాసుడు ఏం చేశాడంటే ప్రద్యుమ్నుని రుక్మిణి యొక్క పురిటి మంచం నుంచి అపహరించి ఎక్కడ పారేశారు? మనకి ఇక్కడ సముద్రంలో పారేసిన వ్యక్తి వచ్చేసరికి మనకి ఎవరంటే శంబారాసుడు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ కానీ ఇక్కడ గమనించినట్లయితే విష్ణుమూర్తి యొక్క వక్ష స్థల మందలి పుట్టుమచ్చ పేరేమిటి? ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే విష్ణుమూర్తి యొక్క వృక్ష స్థలమందలి పుట్టుమచ్చ పేరేమిటి అంటే మనకు శ్రీవస్తం వచ్చేసరికి విష్ణుమూర్తి యొక్క వస్త స్థలమందలి ఉన్నటువంటి పుట్టుమచ్చగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. నెక్స్ట్ కానీ ప్రకృతి ఎన్ని తత్వాలతో ఏర్పడింది? ఇక్కడ మనకు ప్రకృతి వచ్చేసరికి మొత్తం ఎన్ని తత్వాలతో ఏర్పడిందంటే మనకు 24 తత్వాలను గుర్తుపెట్టుకోవాలండి. చాలా ఇక్కడ మనకు ప్రకృతి వచ్చేసరికి మొత్తము ఎన్ని తత్వాలతో ఏర్పడిందంటే మనకు 24 తత్వాలతో ఏర్పడినట్లుగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే క్షీరసాగర మదనం నుండి ఉద్భవించిన హాలాహలాన్ని శివుడు ఎక్కడ దాచాడు? మనం చెప్పుకున్నాం ఇక్కడ క్షీరసాగర మదనంలో మొట్టమొదటిసారి ఉద్భవించేది మనకు హాలాహలం. ఈ హాలాహలాన్ని శివుడు ఎక్కడ దాచాడంటే తన కంఠంలో దాచాడని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ దాచాడండి? తన కంఠంలో దాచినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే వైకుంఠంలో ఉండే ఉద్యానవనం పేరేమిటి? ఇక్కడ మనకు వైకుంఠం అనగానే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వైకుంఠం నివసించే వారు ఎవరు? మనకు విష్ణువు అదేవిధంగా లక్ష్మీదేవి నివసించే ప్రాంతం మనకు వైకుంఠంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ వైకుంఠం అనేటువంటి ద్వారపాలకులు మనకు జయ విజయాలుగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఈ వైకుంఠంలో ఉండేటటువంటి ఉద్యానవనం పేరు ఏమిటంటే మనకు ఏం పేరు? మనకు నైశ్రేయసం అని. నైశ్రేయసం అనేది ఏంటంటే వైకుంఠంలో ఉండే ఉద్యానవనం పేరని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే పంచభూతాత్మకమైన ఈ దేహాన్ని విడిచి జీవుడు ఏ దేహాన్ని ధరిస్తాడంటే మనకు యాతనా దేహం అని గుర్తుపెట్టుకోవాలండి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే ఇక్కడ గర్భము 10 రోజులకు ఎంత పరిమాణంలో ఉంటుంది? ఇక్కడ మనకు గర్భము 10 రోజులకు ఎంత పరిమాణంలో ఉంటుందంటే రేగు పండు పరిమాణంలో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే క్రౌంచ పక్షి కూతతో పోల్చదగిన స్వరము సప్త స్వరాలలో గుర్తించడంటే మా అని గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే మహావిష్ణువు మోహిని అవతారాన్ని ఎప్పుడు ధరించాడు? ఇక్కడ మనకు భాగవతం చెప్పుకునేటప్పుడు మనకు విష్ణువు యొక్క దశావతారాల గురించి చెప్పుకున్నాము. అందులో భాగంగా మనకు జగన్మోహిని అవతారం యొక్క ప్రత్యేకత ఏంటంటే మహావిష్ణువు యొక్క ఏకైక స్త్రీ అవతారం అని మనం గతంలో చదువుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మహావిష్ణువు మోహిని అవతారాన్ని ఎప్పుడు ధరించాడు అంటే మనకు క్షీరసాగర మదనం అనంతరం. అంటే మనకు క్షీరసాగర మదనం అనంతరము మహావిష్ణువు ఏ అవతారం ఎత్తాడంటే జగన్మోహిని అవతారం ఎత్తినట్లుగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు మనకు మహావిష్ణువు ఈ మోహిని అవతారం ఎత్తాడంటే ఈ క్షీరసాగర మదనం నుంచి ఉద్భవించినటువంటి అమృతాన్ని దేవతలకు అంటే రాక్షసులకు అందకుండా దేవతలకు పంచడానికి పుట్టినటువంటి అవతారం మనకు జగన్మోహిని అవతారం అని గుర్తుపెట్టుకోవాలి. ఈ జగన్మోహిని అవతారం యొక్క ప్రత్యేకత ఏంటంటే విష్ణు మహామూర్తి యొక్క ఏకైక స్త్రీ అవతారం అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే నెమలి క్రేంకారంతో పోల్చదగిన స్వరము సప్త స్వరాలలో గుర్తించాలంటే ఏంటి? మనకు సా అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే దేవకి గర్భాన శ్రీకృష్ణుడు ఎప్పుడు ఆవిర్భవించాడు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ దేవకి అదేవిధంగా వాసుదేవికి పుట్టినటువంటి సంతానం మనకు శ్రీకృష్ణుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఎన్నో సంతానం యొక్క అష్టమ సంతానము. ఈ అష్టమ సంతానం ఎవరి యొక్క మరణానికి దారితీస్తుందని ఆకాశవాణి చెప్పిందంటే తన మేనమామైనటువంటి కంసుడికి కంసుడి యొక్క మరణానికి పుట్టినటువంటి సంతానమే
మాత్రమే ఈ సో అష్టమ సంతానమైనటువంటి శ్రీకృష్ణుడు అని చెప్పింది ఎవరంటే మనకు ఆకాశవాణి అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే ఇక్కడ దేవకి గర్భాన సో శ్రీకృష్ణుడు ఎప్పుడు ఆవిర్భవించాడు అంటే మనకు శ్రావణ శుక్ల అష్టమి నాడుని గుర్తుపెట్టుకోవాలి. అందుకే ప్రతి సంవత్సరము శ్రావణ శుక్ల అష్టమి నాడు మనం ఏం జరుపుకుంటామంటే శ్రీకృష్ణుడి యొక్క అవతారం అంటే మనకు కృష్ణాష్టమిగా జరుపుకుంటామని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సో గర్భము 5 రోజులకు ఎంత పరిమాణంలో ఉంటుంది అని అడుగుతుంది. ఎంత పరిమాణం? నీటి బుడగ అంటే మనకు 5 రోజులు అయితే నీటి బుడగ, సో 10 రోజులు అయితే రేగుపండు సైజులో ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. నెక్స్ట్ ప్రశ్న కానీ గమనించినట్లయితే సో నరకాసుని వధలో శ్రీకృష్ణుడికి సహాయపడిన అతని భార్య పేరు ఏమిటి అంటున్నాడు. ఇక్కడ మనకు సో నరకాసుని వధించింది ఎవరు? మనకు శ్రీకృష్ణుడు. సో ఆ నరకాసుని వధించడంలో శ్రీకృష్ణుడికి సహాయం చేసినటువంటి అతని భార్య ఎవరంటే మనకు సత్యభామని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. సో నెక్స్ట్ క్వశ్చన్ నేను గమనించినట్లయితే సో పూర్వజన్మ ప్రకారము సో ప్రద్యుమ్నుడు ఎవరు? సో పూర్వజన్మ ప్రకారము సో ప్రద్యుమ్నుడు ఎవరంటే మనకు మన్మధుడు అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇవి మనకు సో ఇవి భాగవతానికి సంబంధించి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉన్నటువంటి సో మరికొన్ని ముఖ్యమైన ప్రశ్నలు వచ్చే వీడియోలో భాగవతానికి సంబంధించినటువంటి సో మరికొన్ని ముఖ్యమైన ప్రశ్నల గురించి మనం చర్చించుకుందాం. థ్యాంక్ యూ.